హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు భవిష్యత్తులో జరగబోయే 10 సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏంటి, భూమిపై ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అన్నీ వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయండి. నా వీడియోని చాలామందికి రీచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఎవరైనా సరే నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో చెప్పలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఎలాంటి మార్పులు వస్తాయో అంచనా వేయచ్చు. ఇందుకు ఇప్పుడున్న టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. సైంటిస్టులు పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీలో వస్తున్న మార్పులు, కొత్తగా చేపడుతున్న ప్రాజెక్టులు, సైంటిఫిక్ ప్రయోజనాలన్నీ ఇవన్నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ముందే అంచనా వేయడానికి అవకాశం ఇస్తున్నాయి. గాలిలో దీపంలా అంచనాలు వేస్తే ఉపయోగం ఏముంది? ఖచ్చితమైన శాస్త్రీయ అంశాలన్నీ లెక్కలోకి తీసుకొని అంచనా వేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక 20 ఏళ్ల కిందట స్మార్ట్ మొబైల్ అనేది ఊహ, ఇప్పుడు అది నిజం. ఫ్లయింగ్ కార్లు వస్తాయని ఒకప్పుడు ఊహించారు, కానీ ఇప్పుడు వచ్చేసాయి. లైవ్ వీడియో చాట్ అనేది 19వ శతాబ్దంలో ఊహ, ఇప్పుడు అది ఆచరణలో ఉంది. ఇదే విధంగా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా అంచనా వేయచ్చు. ఈ అంచనాల్లో మనం అన్నీ ఊహించినట్లుగానే ఉంటాయి, కొన్ని మాత్రం విచిత్రంగా అనిపిస్తాయి. అలా కూడా జరుగుతుందా అని అనుకునేలా చేస్తాయి. అలాంటి ఒక 10 మార్పులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో ఫస్ట్ మార్పు ఏంటంటే మొక్కలతో మొబైల్ ఛార్జింగ్. ప్రస్తుతం అందరిలాగే మొబైల్ ఫోన్లు ఉన్నాయి, సమస్య ఛార్జింగే. మాటికి ఛార్జింగ్ అయిపోతుండడం తలనొప్పిగా మారుతుంది. భవిష్యత్తులో ఈ సమస్య ఉండదు. నిపుణులు మొక్కల నుంచి ఛార్జింగ్ చేయవచ్చు అంటున్నారు. ఇందుకు సంబంధించి ఆల్రెడీ ఒక ఇన్వెన్షన్ అమల్లోకి వచ్చేసింది. కుండీలోని మొక్క నుంచి రోజుకు 3 సార్లు ఫోన్ ఛార్జింగ్ చేయగలుగుతున్నారు. సమీప భవిష్యత్తులో అందరికీ ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. సోలార్ పవర్ ద్వారా కూడా మొబైల్ ఛార్జింగ్ చేసుకునే టెక్నాలజీ త్వరలోకి వస్తుంది అంటున్నారు. ఇంకా రెండవది, వ్యక్తులు కారు నడపడం ప్రమాదకరం అవుతుందా? ఇప్పుడు వ్యక్తులు కారు నడుపుతున్నారు, డ్రైవర్లెస్ కార్లో ప్రయాణం ప్రమాదకరమని మనం భావిస్తున్నాం. కానీ ఫ్యూచర్లో దీనికి రివర్స్లో ఆలోచిస్తారంట. అంటే డ్రైవర్లెస్ కార్లే మంచివి అని వ్యక్తులు కార్లు నడిపితే ప్రమాదకరమని భావిస్తారట. ఎందుకంటే ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. భవిష్యత్తులో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లే ఎక్కువగా ఉంటాయట. ఎందుకంటే అప్పుడే మనుషుల దగ్గరికి కారు నడిపేంత టైం కూడా ఉండదంట. కారులో వెళ్తూ కూడా వారు ఎన్నో పనులు చక్కబెడుతూ ఉంటారు. కాబట్టి డ్రైవింగ్ సంగతి కారుకే వదిలేస్తారంట. ఇంకా మూడవది, శనిగ్రహంలాగే భూమికి కూడా వలయం ఏర్పడుతుందంట. అంటే భూమి చుట్టూ రకరకాల శాటిలైట్ వాడకం పెరిగిపోతుంది. చాలా శాటిలైట్ల కాలపరిమితి ముగిసినా వాటిని అలాగే వదిలేస్తున్నారు. వాటి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. ఇప్పటి వరకు దాదాపు 9,000 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపగా వాటిలో 5,000 మాత్రమే కక్షలో ఉన్నాయి. వాటిలో 1,900 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా అన్ని వృధాగా తిరుగుతున్నాయి. కొన్నేళ్ళ తర్వాత అలాంటివన్నీ కలిసి భూమి చుట్టూ ఒక వలయంలాగా మారతాయని అంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి వలయాలు శనిగ్రహానికి ఉన్నాయి. ఈ సైంటిఫిక్ డెవలప్మెంట్ మనం ఏమాత్రం ఆశించేది కాదు. అంతరిక్ష చెత్త పెరగడం మంచి పరిణామం కాదు, కానీ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా నాలుగవది, మనం బాత్రూమ్ నుంచే అన్ని టెస్టులు చేసుకోవచ్చు. ఎస్, ఇది నిజం. బాత్రూమ్ నుంచి టెస్ట్లా, ఇదేంటి అని మీరు అడగచ్చు. అయితే భవిష్యత్తులో డెర్మటాలజిస్టులు మన ఇళ్లలోని బాత్రూంలో ఉండే అద్దాన్ని ఉపయోగించి మన స్కిన్ టెస్ట్ చేయగలరు. కాబట్టి స్కిన్ టెస్ట్ కోసం క్లినిక్కి వెళ్లాల్సిన పనే ఉండదు. భవిష్యత్తులో కొన్ని రకాల గాడ్జెట్స్ ద్వారా మనం రాబోయే వ్యాధులను ముందుగానే కనిపెట్టేస్తామని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అందుకోసం ఇంటెలిజెంట్ మిర్రర్ అనేది పనిచేస్తుందని అంటున్నారు. ఇది ఒక రకమైన గాడ్జెట్ భవిష్యత్తులో తయారు చేస్తారట. ఇది మన చర్మ సమస్యల్ని కనిపెట్టగలదు అని చెప్తున్నారు. ఇంకా ఐదవది, స్వయంగా సరుకులు నింపుకునే ఫ్రిడ్జ్. చిత్రంగా ఉంది కదూ, కానీ ఇది జరిగి తీరుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఎలాగంటే ఫ్రిడ్జ్లో సెన్సార్లు ఏర్పాటు చేస్తారు. ఆహార పదార్థాలు అయిపోగానే సెన్సార్లు గుర్తిస్తాయి. ఏ సరుకులు అయిపోయాయో వాటి కోసం ఆన్లైన్లో ఈ-కామర్స్ సంస్థలకు ఆర్డర్ ఇచ్చేస్తాయి. దాంతో వాళ్ళు డెలివరీ చేసేస్తారు. ఫలితంగా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో ఏవి అయిపోయాయో టెన్షన్ అనేది మనకు ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ నిండుగా అన్ని సరుకులతో ఉంటుంది. ఇది అతి త్వరలో రాబోయే టెక్నాలజీ అని సైంటిస్టులు చెప్తున్నారు. ఇంకా తర్వాతది, బ్రెయిన్ ద్వారా కంట్రోల్ అయ్యే కృత్రిమ చేతులు. ఇప్పుడు మనం ఏ పనికైనా సాధారణంగా చేతులను ఉపయోగిస్తున్నాం కదా. భవిష్యత్తులో బయోనిక్ లింబ్స్ ఉపయోగిస్తాం. ఇవి రోబో చేతులు లాంటివి. ఈ గ్లౌజ్ లాగా ఉంటాయి. వీటిని తొడుక్కోగా తర్వాత బ్రెయిన్ వీటిని కంట్రోల్ చేస్తుంది. ఎప్పటికే ఇలాంటివి మనం వాడుతున్నాం. ప్రస్తుతం వీటిని ప్రాస్థెటిక్ చేతులు అని పిలుస్తున్నాం. ఈ కృత్రిమ చేతుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. భవిష్యత్తులో చాలామందికి బయోనిక్ లింబ్స్ ఉపయోగిస్తారట. మామూలుగా చేయలేని ఎన్నో పనులను ఇవి చేయగలవని చెప్తున్నారు. ఇంకా తర్వాతది, అగ్నిమాపక దళాల్లో టెక్నాలజీ. ఇప్పుడు అడవుల్లో, నగరాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ ఫైటర్లు ఎక్కువగా మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వారు ప్రాణాలకు సైతం
తెగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ చాలా వరకు మారిపోతుంది. మనుషుల స్థానంలో ఎగిరే పల్లెలు లాంటివి వచ్చేస్తాయి. అవి అడవుల్లో మంటల్ని ఆర్పేస్తాయి. ఇందుకోసం సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అంటున్నారు. ఈ దిశగా ఇప్పటికే చాలా టెక్నాలజీలు అందుబాటులోకి తెచ్చారు. త్వరలో ఈ మార్పుల్ని మనం చూడొచ్చు అంటున్నారు. ఇంకా తర్వాతది ప్రతి ఒక్కరికి వర్చువల్ అసిస్టెంట్స్. అంటే ఇప్పుడు మనకి ఏదైనా డౌట్ వస్తే గూగుల్ అసిస్టెంట్ని అడుగుతున్నాం కదా, భవిష్యత్తులో మనందరికీ తల 2 వర్చువల్ అసిస్టెంట్లు ఉంటారని అంటున్నారు. ఆ అసిస్టెంట్లు అచ్చం మనలాగే ఉంటారట. మన బదులు వాళ్ళు మీటింగ్స్లో పాల్గొంటారంట. మనం పనులు చాలా వాటిని వాళ్ళే పూర్తి చేస్తారట. చిన్న చిన్న పనులన్నీ వాళ్ళకి అప్పగించి పెద్ద ప్రాజెక్టులపై మనం ఫోకస్ చేస్తామని అంటున్నారు. వాళ్ళ డిజిటల్ ట్విన్స్, వర్చువల్ ట్విన్స్ అని కూడా అంటున్నారు. వాళ్ళు మన పర్సనల్ అసిస్టెంట్లుగా మారతారు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నావు అనే ప్రతి వివరాల్ని మనకి అందిస్తూ ఉంటారట. ఇంకా తర్వాతది ఆలోచనలతోనే సమాచార ప్రసారం. భారతీయుడి సినిమాలో ఒక సీన్ గుర్తుందా? భారతీయుడు తన భార్య వైపు చూడగానే ఆమె వెంటనే బట్టలు సర్దిస్తుంది. తర్వాత ట్రాక్టర్పై ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఆయన ఏమీ మాట్లాడకుండానే విషయం ఆమెకి అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇలాంటివి కామన్గా జరుగుతాయట. మనం ఏమీ మాట్లాడకుండానే మన ఆలోచనల ద్వారానే చెప్పాలనుకున్నది అవతల వాళ్ళకి చెప్పగలం అంటున్నారు. ఇది ఒక రకంగా టెలిపతి లాంటిది. ఇది అమల్లోకి వస్తే ఇక ఫోన్ కాల్స్తో పని ఉండదు. అయితే దీన్ని అమల్లోకి తేవడానికి ఎలాంటి టెక్నాలజీ ఉంటుందనేది ఇంకా స్పష్టత లేదు. ఇక తర్వాతది రోబో డాక్టర్స్. ఇది ఆల్రెడీ అమల్లో ఉన్నదే. ఇప్పటికే చాలా సర్జరీలను రోబోలు పూర్తి చేస్తున్నాయి. అవి సర్జరీలు చేసేటప్పుడు ఎలా చేయాలో డాక్టర్లు ఆదేశాలు ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇది మరింత ముందుకు వెళ్ళి పర్సనల్ వర్చువల్ డాక్టర్లుగా రానున్నారు. 2050 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ప్రతి వ్యక్తికి ఒక పర్సనల్ డాక్టర్ ఉంటున్నట్టు చేస్తారు. ఆ డాక్టర్ ఎప్పటికప్పుడు మన ఆరోగ్య వివరాలను సేకరించి అసలైన డాక్టర్లకు సమాచారాన్ని చేరవేస్తారు. తద్వారా మనం మరింత ఆరోగ్యంగా మారేందుకు వీలు ఉంటుంది. ఆపరేషన్లో కూడా రోబోల వాడకం బాగా పెరిగింది. ఫ్రెండ్స్, వీడియోని చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.